గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 10వ తరగతి తెలుగు ప్రథమ భాష 3వ పాఠం వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించారు. అయితే రోజుకి 2 పోయమ్స్ స్టార్ పోయమ్స్ కాబట్టి పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. పద్యం కంఠస్థం చేయాలి, ప్రతిపదార్థం నేర్చుకోవాలి, భాగం నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ వీర తెలంగాణ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పోయం. నిన్న పోయం ఏం చెప్పానమ్మా? తెలంగాణ భారతీయ పుత్రికలు అని చెప్పాను. నెక్స్ట్ పోయం చూడండి. మతపై చాసి వికార దృష్టింకలతో మా భూమి లంఘించి మా కుతకల్ కోసేటి వేల కోడ ఎటు దిక్కున్ తోచుకున్నప్పుడు బ్రతికే ఎంతమంది పోరాడి ఎంతమంది చేసినా చివరికి మేము గెలిచామమ్మా వారి మీద. ఎందుకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే ఉద్దేశంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రము అండ్ అక్కడ ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర అంబిక అమ్మా మతం అనేది పైచాచి అంటే ఏంటమ్మా? పిచాచి. మతం అనేటువంటి పిచాచి వికార దృష్టింకలతో అంటే తన క్రూరమైన కోరికలతో. దృష్టింకాలు అంటే ఏంటమ్మా? కోరికలు. ఈ విపరీతమైన కోరికలతో మానవత్వ సంబంధాలు అనేవి సరిగ్గా లేకుండా మనిషికి మనిషి పశువులాగా తయారవడం వల్ల అనేక ఇబ్బందులు కూడుకొని వచ్చాయి అండి. మా భూమి అంటే తెలంగాణ నేల లంఘించి ఆక్రమించి తెలంగాణ భూమి మీద పంట పొలాలు కానివ్వండి, నీరు కానివ్వండి, ఏదైనా సరే జాబ్లు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఏమైనా సరే ఆక్రమించడానికి వచ్చారే తప్పితే మేము వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాంతంలో నివసించలేదు. మా దగ్గరకు వచ్చి మా తెలంగాణ ప్రాంతంలో మమ్మల్ని అదార్థి చేయటమే తప్పితే మేము ఏ రోజు ఇతరులని ఇబ్బంది పెట్టలేదు. అటువంటి కోరికలతో వారి యొక్క విపరీతమైన బుద్ధులతో మమ్మల్ని మా గొంతులు కోసారే తప్పితే మా గొంతు కోసి అంటే ఇక్కడ చూడండి, మా కుతుకలు అంటే ఏందమ్మా? గొంతులు. మా గొంతుకులు కోచారు. కోసేటి వేళ కూడా కోస్తున్నప్పుడు గొంతుకులు కోయటం అంటే చంపటం కాదమ్మా. ఏంటి? నిరుపేదతను ఏర్పరచడం, నీరు రాకుండా చేయటం, పంట పొలాలను నష్టం చేయటం, తక్కువ కవులున్నా కూడా ఎక్కువ పెట్టడం, ఇలాంటివన్నీ చేసి దేశానికి ద్రోహం చేసినట్టే రాష్ట్రానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేశారే తప్పితే మేము ఎటువంటి వారిని కించపరచలేదు. తోచుకున్నప్పుడు ఎటు దిక్కు తోచలేదు. అటువంటి పనులు వాళ్ళు బానిసమైనటువంటి బ్రతుకున్నామని బ్రతికిస్తుంటే ఏమి చేయాలో పాలుకోలేదు. బ్రతికే దుర్భరమైనప్పుడు, దుర్భరం అంటే భారమమ్మ. చూడండి, ఈ బ్రతకటమే అతి కష్టంగా భారంగా బతుకుతున్నప్పుడు మరి ఆంధ్రత్వము తెలుగుదనాన్ని కోల్పోలేదు. మేము అప్పుడు కూడా ఎంత దుర్భరమైన బతుకైనా జీవించాం కానీ బ్రతికాము, కానీ ఈ యొక్క బ్రతుకును మాత్రము కోల్పోలేదు. యుద్ధరంగంలో వృద్ధుల్లాగా తలపడ్డాము కానీ మమ్మల్ని కించపరిచినంత మాత్రాన, మేము తక్కువైనంత మాత్రాన అట్లా మేము చూడలేదు. మేము మా యొక్క శక్తియుక్తులన్నీ కూడా మేము మా యొక్క కలముతోనూ, మా యొక్క కత్తితోనూ, మా యొక్క ధైర్యంతోనూ ముందుకు సాగానే
అని చెప్పడం అమ్మ. రుద్రాదులు మెచ్చేటట్లు తుది చివరికి, తుదినంటే ఏంటమ్మా చివరికి గెలిచితిమమ్మ, విజయాన్ని సాధించడం. గెలిచితిమమ్మ అంటే ఏంటమ్మా విజయాన్ని సాధించడం అనమాట. ఇక్కడ ఒక్కసారి భావం చూడండి అమ్మ. మతంపై చాచి అంటే అమ్మ మతం అనే పిచాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కు తోచినప్పుడు, బ్రతకటమే భారమైనప్పుడు కూడా తెలుగుదనాన్ని కోల్పోలేదు. మా యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదనాన్ని మాత్రం మేము ఎప్పుడు కూడా కోల్పోలేదు. రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేసాం, కానీ ఎక్కడా కూడా మేము తగ్గలేదు అని పోయంలో చెప్పబడిందమ్మా. దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఇది రుద్రవీణ నుంచి తీసుకోబడ్డది. అయితే ఆంధ్రాంబిక అంటే అమ్మ. మతం 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 అంటే ఏంటమ్మా మతం అనే పిచాచి. చాలా మంది మతాలు పై చాచి అంటే ఏంటమ్మా పిచాచి అని. పైసాచి పిశాచి అంటే ఎక్కువ శాతము ఎక్కువ ఇంపార్టెంట్ మతాలకు కులాలకి ఇచ్చేటువంటి అటువంటి. పిశాచి అంటే అమ్మ పిశాచి. పైచాచి ఇచ్చారు కదమ్మా పిచాచి అంటే అక్కడ మతం అనేటువంటి అహంకారంతో కొట్టుకుపోతున్నారు అని. వికార ద్రష్టింకలతో తన క్రూరమైనటువంటి కోరలతో, తన క్రూరమైన అంటే క్రూరం అంటే ఏంటమ్మా క్రూర మృగాలు అంటాం, అంటే పశువత్వం కలిగి ఉండటం మనసు. ఓకే, కోరలతో లంఘించి ఆక్రమించి, అంతే మొత్తం కూడా ప్రాంతాన్ని ఆక్రమించాలని, ఉద్యోగాలను ఆక్రమించాలని, ఇటువంటి ఘోరమైన
వందల నుంచి స్టార్ట్. గణపతి రుద్రుడు మరి రుద్రమాదేవి ఎవరమ్మా? గణపతి దేవుని యొక్క కుమార్తె. ప్రతాపరుద్రుడు ఎవరమ్మా? మన రుద్రమాదేవి యొక్క మనవడు. ఈ ముగ్గురు కూడా కాకతీయుల కాలాన్ని 1200 నుంచి 1300 వరకు కంటిన్యూలో పరిపాలించారు. చివరికి ప్రతాపరుద్రుని కాలంలో అంతమైంది కాకతీయుల కాలం. అట్లానే ఆ రోజు అందరూ తత్తరపడి అంటే భయపడి ఉరికిన రోజులు ఉన్నాయి కాకతీయులను చూసి. గణపతి దేవుని కానివ్వండి, రుద్రమాదేవిని కానివ్వండి, వీరందరినీ చూసి వాళ్ళు భయపడినటువంటి శత్రురాజులు. అటువంటి తెలంగాణ గడ్డ ఎవరిని చూసి భయపడే అంత పిరికితనంతో కూడుకున్నది కాదు. ఎవరికైనా సమాధానం ఇచ్చేటువంటి ఎటువంటి నీతి నిజాయితీ ధర్మాన్ని పాటిస్తూ అన్నిటికీ మేమున్నామంటూ ఎటువంటి ఆకలి చావులనే చచ్చారు, కానీ అబద్ధాలు మాత్రం ఎక్కడా కూడా రాకుండా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఎంతోమంది వీరు 1969 నుంచి 2014 వరకు కవులు కానివ్వండి, పండితులు కానివ్వండి, రాజకీయవేత్తలు కానివ్వండి, జాతీయ నాయకులు కానివ్వండి, తెలంగాణ బిడ్డలు ఎంతోమంది కృషి చేయటం వల్లే ఈ ప్రాంతము తెలంగాణ ప్రాంతంగా ఏర్పడింది. ఓకే, వీరరుద్రమాదేవి విక్రమించిన నాడు ఆ రోజు కూడా జెండాలెత్తి పోరాడినప్పుడు ఎవరు కూడా భయపడలేదు. అందరూ కూడా అందరం కూడా స్టాండర్డ్గా ఉండి ఇతర దేశస్తుల్ని ఇతరులని భయపెట్టారే తప్పితే తెలంగాణ రాజులు కానివ్వండి, తెలంగాణ ప్రాంతీయులు మాత్రం ఏ రోజు కూడా ఒక మాట మీదే ఒక తాటి మీదే నిలిచారు అని చెప్పుకోవచ్చు. కాపయ్య నాయకుడు ఉండకు చూపిన నాడు, పాపయ్య అనే నాయకుడు ఉన్నప్పుడు కూడా పరరాజు గుండె భయంతోనే, ఆ గుండె చప్పుడుతోనే రన్నింగ్ చేసేవాళ్ళు. అటువంటి భయాన్ని కలిగి ఉన్నటువంటి వారు చాళుక్య పశ్చిమాసన అంటే చాళుక్యులు కూడా పరిపాలించారు. ఆ చాళుక్యులు కూడా వారిని చూసి కూడా వీళ్ళు పారిపోవడం జరిగింది. చూడండమ్మా, అక్కడ కాకతీయ రాజులు కంచమంటూ మోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమాదేవి పరిక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణ చూపినప్పుడు శత్రురాజులు గుండెలు పగిలిపోయాయి అంత భయంతో. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కును పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు గనగనమంటూ అంటే చాళుక్యులు పరిపాలించినప్పుడు కూడా ఇతరులు ఆ విధమైనటువంటి భయాన్ని అంటే విజయాన్ని సాధించినటువంటి చాళుక్యులు. శత్రువులు దొంగ దెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని దొంగ దెబ్బలకి తెలంగాణ ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరాడుతుండగా నా తెలంగాణ ముందుకు సాగుతూనే ఉంది. ఇంతమంది కాకతీయులు పరిపాలించారు, మొఘలులు పరిపాలించారు, చాళుక్యులు పరిపాలించారు. వీరి భయానికే ఏ రోజు కూడా ఇతర రాజులు మన ఆక్రమణ అనేది జరగలేదు. కాబట్టి అటువంటి ఈ రోజు కూడా అటువంటి గడ్డ అని చెప్పడానికి ఇంతమంది రాజుల చరిత్రని చెప్పవలసి వచ్చింది. ఓకే, కాకతీయ రాజులు కంచుగంట అంటే కంచుగంట అంటేనేమో మోగించడం. అంటే ఈ యొక్క రాజుల యొక్క గంట మోగానే శత్రువులు పారిపోయేవాళ్ళు అని చెప్పడానికి కంచుగంట. కరకు రాజులు అన్న దుర్మార్గ రాజులమ్మ. కరకు రాజులు అంటే ఎవరమ్మా? మంచి రాజులు కాదు, ఇతరుల మీద దోపిడీ చేసేటువంటి వారు. దుర్మార్గులైన శత్రురాజులు అని. దుర్మార్గులైన శత్రురాజులు. రుద్రమాదేవి పరిక్రమించినప్పుడు అంటే ఆమె ఇతర రాజులని దండించినప్పుడు నర్తించే దాని పదాలు చూడమ్మా. మింటన్ అంటే ఏంటమ్మా? ఆకాశాన. మింటన్ అంటే ఏంటి? ఆకాశాన. నర్తించే రెపరెపలాడే ఏంటమ్మా? జెండాలు. రెపరెపలాడే ఏంటమ్మా? విజయ జెండాలు రెపరెపలాడాయి. ఏం రెపరెపలాడాయి? నర్తించే అంటే రెపరెపలాడాయి, నర్తించే. ఏంటి? విజయ జెండాలు, విజయానికి సూచికైనటువంటి జెండాలు రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు ఏపు చూపిన నాడు ఏపు ప్లస్
నాడు. చూపిన నాడు. ఏపు చూపటం అంటే ఏంటమ్మా? విజృంభించినప్పుడు అన్నమాట. తన యొక్క శక్తి సామర్థ్యాలతో విజృంభించటం ఇతర రాజులతో. విజృంభణ. చూపినప్పుడు. పరరాజులు. పరరాజులు అంటే ఇతరులు. ఇతరులు ఏంటమ్మా? శత్రువులా మిత్రులా? పరరాజులు అంటే శత్రువులు. రాజులు అంటే శత్రు సైన్యం. శత్రు రాజులు. గుండె పట్టుకుని అంటే గుండె ఆగిపోయింది. గుండె పట్టుకొనియే. గుండె పట్టుట అనుకోండి. గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోయింది. ఓకే. గుండె పట్టుకుని అంటే గుండె అంటే ఇక్కడ పాపానాయుడు ఏంటమ్మా? ఇక్కడ కాకయ్య నాయకుడు, రుద్రమాదేవి, గణపతి దేవుడు, కాకతీయ రాజు మొత్తము మరి చాళుక్యులు వీళ్ళందరినీ చూసి కూడా ఎంత భయపడి ఇతర రాజులు భయపడిపోయారు అంటే ఇంకొకసారి తెలంగాణ గడ్డ మీద శత్రు సైన్యము కాలు మోపకుండా చేశారు. ఇంతమంది రాజులు, కాకతీయులు కానివ్వండి, చాళుక్యులు కానివ్వండి, మరి కాకయ్య నాయకులు కానివ్వండి, ఇంతమంది అందరినీ భయపడే విధంగా చేశారు అని చెప్పడం అమ్మా. అయితే ఇక్కడ ఒక్కటి చూడండి, ఈ పద్యంలో కాకతీయుల గురించి, చాళుక్యుల గురించి, మరి రుద్రమాదేవి గురించి. కాకతీయ అంటే రుద్రమాదేవి, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, మరి అట్లనే చాళుక్యుడు, మన కాకయ్య నాయకుడు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సేవకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి వాళ్ళు మహావీరులనే చెప్పుకోవచ్చు. మరి అట్లనే శత్రు సైన్యము రావటానికి భయపడే విధంగా చేయటం జరిగింది. పరరాజులు, ఇతర రాజులు, ఇతర శత్రువులను రాకుండా చేయటం జరిగింది. మరి ఇక్కడ ఆలోచించండి, చెప్పంలో ఒక్కటమ్మా. తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి అన్నారు. తెలంగాణ వీరులు భూమండలాన్నంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైనటువంటి సూర్యుడిని పిలిచి దేశమంతా కాంతి కొత్త సముద్రాలు నింపారు. వీరులు, యోధులు, జోధులు అండ్ మరియు న్యాయం తెలిపినటువంటి పరోపకార బుద్ధి కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. తెలంగాణ వీరులు తన యొక్క శక్తి సామర్థ్యాలను, తన యొక్క ధైర్య సాహసాలను నిర్భయంగా ఎవరికి భయపడకుండా తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎంతోమంది వీరుల ఫలితమే. 1969 నుంచి 2014 వరకు కవులు పనిచేశారు, పండితులు పనిచేశారు, జాతీయ నాయకులు పనిచేశారు. అందరి వరకు చేయడం వల్లే ఈరోజు మనం స్వతంత్రంగా జీవించడానికి కారణమైంది. ఓకే. ఈరోజు వరకు అర్థాలు లేదు. ప్రతి అర్థం పద్యాల్లో, స్టార్ పద్యాల్లో తెలుసుకుంటాం, ఈజీగా అవుతుంది. गुड मॉर्निंग बेटा। आज हम 4th लेसन खनन का अधिकारी इस पाठ के बारे में जानकारी लेंगे बेटा। लेसन क्या है? खनन का अधिकारी। बोले तो हर एक, अब खनन बोले तो क्या है बेटा? पर्टिकल। तो हर हमारे यहाँ पर बहुत सारे ये होते हैं, क्या है? अब यहाँ पर प्रकृति के संबंधित अब पेड़ पौधे हो, नहीं तो हरियाली है, नहीं तो पर मिट्टी है, और ये क्या है? हवा है, सूरज है, चांद है, ये सभी भी प्रकृति में रहने वाले जो कुछ भी होते हैं बेटा, उसको हम कनकन बोलते हैं। सभी के अधिकार कौन है? फिर श्रम करने वाले होते हैं, श्रमिक। श्रम करने वालों को क्या बोलते हैं? श्रमिक बोलते हैं। मेहनत करने वाला किसान और मेहनत करने वाला होता है ना, उन कनकन का अधिकारी होता है। सभी के अधिकार उसके ऊपर ही होता है बेटा। ये लेजीनेस से रहते देखो, उसका कोई भी हक नहीं रहता, कोई भी अधिकार नहीं है। तो अधिकारी कौन है? फिर जो कुछ भी काम करता है ना, श्रमिक वालों को कनकन का अधिकारी दिया जाता है। तो उनके पास, श्रमिकों के पास सभी ऐसे सिर झुकाकर नमस्कार करते हैं। क्या क्या नमस्कार करते हैं? आसमान और ये पृथ्वी, ये पेड़ पौधे, सूरज, चांद, ये सभी प्रकृति में जो भी कुछ रहने वाले चीज़, ये सभी
श्रमिकों के सामने सिर झुकाकर नमस्कार करते हैं। यही पाठ के बारे में आज हम जान कर लेंगे। इस पाठ के कवि बेटा डॉक्टर रामधारी सिंह दिनकर जी है। डॉक्टर रामधारी सिंह दिनकर। कथन का अधिकारी कैसा पाठ है बेटा? कविता के संबंधित है। कविता कथन का अधिकारी इस पाठ के कवि डॉक्टर रामधारी सिंह दिनकर जी है। तो यहाँ पर हम पाठ पढ़ने से पहले बेटा उन्मुखीकरण के बारे में देखेंगे। उन्मुखीकरण में बेटा यहाँ पर 4 पंक्तियां दिया गया है। पाठ्य पुस्तक निकालकर टेक्स्ट बुक्स निकालकर देखिए। उन्मुखीकरण दिया गया है। इसमें सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे। सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे और चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे। ऐसा था उनका आश्रम। गांधी जी के लिए पूजा का समान था श्रम। तो यहाँ पर बोले तो क्या है बेटा? और एक बार सुनिए। सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे और चुनते थे अनाज के कंकर और चक्की भी पीसते थे। ऐसा था उनका आश्रम। तो गांधी जी के लिए पूजा के समान था श्रम। तो गांधी जी कैसे थे बेटा? मेहनत करने वाले हैं। तो वो बहुत कष्ट करते थे, बहुत हार्ड वर्क करते थे। यहाँ पर जिसमें ये 4 पंक्तियों में क्या दिया गया है? श्रमिक के बारे में दिया गया है। यहाँ पर श्रम करने वाले कौन है बेटा? गांधी जी है। तो गांधी जी बता रहे थे, गांधी जी उनके लाइफ में, उनके जीवन में हमेशा कष्ट ही करते थे। तो इसलिए इस तरह का उनका आश्रम बोल के यहाँ पर उनका लाइफ इस तरह का बोल के बता रहे हैं। क्या करते थे? सूत काटते थे। वो उलन के वो उस तरह रहते थे बेटा, उसके कपड़े बुनते थे। सूत काटते थे गांधी जी, काटते थे और चुनते थे अनाज के कंकर। कंकर बोले तो क्या है बेटा? स्टोन्स। चुनते थे कंकर बोले तो यहाँ पर अब यहाँ पर अब कुछ उद्यम निकालते थे ना, वहाँ पर वो विप्लव में क्या करते थे? चुनते थे कंकर बोले तो कीड़े मकोड़े रहते ना। एग्जाम्पल बोल रहे बेटा, चावल होते थे, चावल में क्या रहते थे? कीड़े रहते ना, कीड़े स्टोन्स उस तरह रहते ना, उसको निकाल के फेंकना बोले तो हमारे यहाँ पर संसार में जो भी बुराई करने वाले होते हैं ना, बुराई करने वालों को निकाल कर फेंकना, उनको निकाल कर फेंकना। एग्जाम्पल में यहाँ पर चुनते थे अनाज के कंकर बोल के दिए। अनाज बोले तो क्या है? राइस। उनमें से स्टोन्स रहते हैं बेटे, छोटे छोटे कंकर, उसमें से निकाल के फेंक देना। उसी तरह हमारे संसार में भी कुछ भी बुराई करने वालों को निकाल के फेंक देते थे। गांधी जी इस तरह थे, बुराई हिंसा नहीं करने देते थे, अहिंसा वाले थे। तो इस तरह एग्जाम्पल दिए। यहाँ पर चुनते थे अनाज के कंकर बोल के। चक्की पीसते थे। चक्की बोले तो आटा का रहते थे, उसमें दाल वो बनाते हैं बेटा, चक्की बोल के राउंड रहता, उसको चक्की भी पीसते थे। और ऐसा था उनका आश्रम। इस तरह उनकी लाइफ थी बेटा। बोले तो कभी भी हार्ड वर्क करने वाले में गांधी जी का महत्व यहाँ पर दिया गया है। गांधी जी के लिए पूजा का समान था आश्रम। इस तरह उनका कभी भी श्रम बोले तो क्या है? हार्ड वर्क करना। इस तरह गांधी जी का पूजनीय श्रम है बोल के यहाँ पर बताया गया है। देखिए मेरा और सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे। कैसा था उनका आश्रम? गांधी जी के लिए पूजा के समान था श्रम। गांधी जी, इसमें प्रश्न दिया गया है, 3 प्रश्न है बेटा। यहाँ पर गांधी जी क्या क्या करते थे? गांधी जी क्या क्या करते थे? गांधी जी सूत काटते थे, कपड़ा बुनते थे और मेहनत करते थे, चक्की पीसते थे और अनाज में से कंकर भी निकालते थे। क्या क्या करते थे? ओनली इसमें अपने ये 4 पंक्तियों में क्या क्या दिया गया है उसके बारे में क्वेश्चन के संबंधित प्रश्न पूछा गया है बेटा, और पोयम के संबंधित ही आंसर लिखना है। तो गांधी जी क्या क्या करते थे बोल के दिए, 4 पंक्तियां दिया गया उन्मुखीकरण में। तो 4 पंक्तियों रीडिंग करके उस पोयम में क्या क्या आंसर है और प्रश्नों के आंसर लिखना है बेटा। तो इसमें क्या है?
गांधी जी क्या क्या करते थे बोल के लिए। गांधी जी सूत काटते थे और कपड़ा बुनते थे और अनाज के कंकर निकालते थे और चक्की पीसते थे और मेहनत करते थे बोल के लिखना है। नेक्स्ट दूसरा प्रश्न बेटा, गांधी जी के अनुसार पूजनीय क्या है। गांधी जी के अनुसार पूजनीय क्या है, फिर श्रम है, हार्डवर्क करना। गांधी जी क्या के अनुसार क्या बोल रहे बेटा, हम क्या बता रहे हैं, बहुत हार्डवर्क करना बोल के। हार्डवर्क बोले तो क्या है, श्रम करना, काम करना। तो काम करने वालों को क्या बोलते हैं, श्रमिक बोल के बोलते हैं। यहाँ पर गांधी जी के अनुसार पूजनीय क्या है, श्रम है। तीसरा प्रश्न, हमारे जीवन में श्रम का क्या महत्व है। हमारे जीवन में श्रम का बड़ा महत्व होता है। हमारे जीवन में श्रम का क्या महत्व है, श्रम का बड़ा महत्व है। परिश्रम करने वाला कभी नहीं हार सकता है। परिश्रम हार्डवर्क करता है ना, उन्होंने कभी हारता है क्या, नहीं हार सकता है। उन्होंने कभी उनका विजय कामयाब उन्होंने ही होता है। परिश्रम करने वालों का कभी कामयाब हो जाता है और समाज में बड़ा आदर देते हैं। काम करने वालों को रिस्पेक्ट देते हैं समाज में। और कठिन कामों को भी, हार्डवर्क करने वालों को कितना हार्डवर्क रहे तो भी वो इजी दिखता है, उनको सरल दिखता है। कितना कठिन काम भी उन्होंने सरलता से इजी से काम कर देते हैं। काम करने वाले, हार्डवर्क करने वाले समाज में उनको बड़ा आदर देते हैं। काम करने वालों को लेजीनेस रहते हैं, उन्होंने कुछ भी नहीं काम करता, उन्होंने बहुत लेजी है बोल के उन्होंने बोलते हैं। लेकिन मेहनत करने वालों को क्या बोलते हैं, बहुत हार्डवर्क करता उन्होंने बोल के उनको रेस्पेक्ट भी देते हैं, आदर करते हैं। वही काम नहीं करने वालों को कैसे बोलते हैं, उनको कैसे बात करते हैं, इस तरह। परिश्रम करने वाले कभी नहीं हारते हैं, कभी जीत होता है, उनका ही जीत होता है। कठिन से कठिन काम जो है उन्होंने सरलता से कर सकते हैं, इसलिए कष्टे फले बोलते हैं। फल किसको मिलता है बेटा, कष्ट करने वालों को ही फल मिलता है। कभी आज नहीं तो कल उनको ही कंपल्सरी फल मिलते, उन्होंने उनका जीवन ही सुखमय होता है। काम करके उन्होंने पैसे कमाते हैं ना, उन बहुत सुख शांति से उन्होंने ही होते हैं। पैसे वालों के पास काम नहीं करते, उनके पास बहुत सारा पैसा होता है, लेकिन उनको कुछ ना कुछ टेंशन होते ही रहते हैं। जो कुछ काम करने वाले का लाइफ कैसा होता है, काम भी करते हैं और उन्हें हैप्पी से रहता है, उनका लाइफ हैप्पी से जीवन उनका गुजरता हुआ रहता है। इस तरह बेटा ये उन्मुखीकरण में क्या बताया गया है, काम करने वालों को ही आदर देते हैं, रिस्पेक्ट, आदर बोले तो क्या है, रिस्पेक्ट देते हैं बोल के यहाँ पर बताया गया है। गांधी जी के अनुसार पूजनीय क्या है, श्रम है। ओके, नेक्स्ट उद्देश्य दिया गया है। उद्देश्य बोले तो क्या है यहाँ पर, इस पाठ का उद्देश्य क्या है, देखिए, सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्पना व उदारता की भावना का विकास करना, उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। इसमें क्या बता रहा है, इसका पाठ का उद्देश्य क्या है बेटा, मेहनत करने वालों को आदर देना, जो भी मेहनत नहीं करते ना उनको सभी को मालूम करना, मेहनत के बारे में पता करना, मेहनत का महत्व क्या है, परिश्रम का महत्व क्या है, उनके बारे में समझाना इस पाठ का उद्देश्य है। देखिए, सामाजिक काव्य सृजन की प्रेरणा देना, हम काम करते हैं ना उनको प्रेरणा करना, उनको मोटिवेशन भी देना, काम के ऊपर प्रेरणा देना, प्रेरणादायक होना, साथ साथ छात्रों को क्या है, स्टूडेंट्स को भी समाज के बारे में बताना। अब तुम क्लास में बैठे हो ना बेटा, तुमको अब उनको समाज, काम करने वाले कैसे होते हैं, काम नहीं करने वाले कैसे होते हैं, तो ये काम करने वालों के बारे में उनका महत्व क्या होता है इस पाठ में कलखल का अधिकारी में बताया गया है। उनको क्या क्या अधिकार होना चाहिए, उनको समाज में कैसे आदर करते थे, इसके बारे में बताना इस पाठ का उद्देश्य है। और भावना विकास करना, उनको मन में श्रम का महत्व बताकर उसके पथ पर बोले तो उनके वे में, कौन से किसके वे में, श्रमिक करने वालों के उनके पीछे भी रहना बोल के यहाँ पर बढ़ने प्रेरणा देना इस पाठ का उद्देश्य है। नेक्स्ट विधा विशेष। विधा बोले तो किस पाठ है बेटा ये विधा? विधा बोले तो क्या बोली, इसके पहले क्लास में भी मैं बोली विधा विशेष। विधा बोले तो क्या है, कहानी है, नहीं तो पोयम है, कविता है, एकांकी है,
क्या है फिर विधा विशेष बोले तो इस कविता के बारे में है। यहाँ पर विधा विशेष, इस पाठ की विधा कविता है। विधा क्या है बेटा? कविता है। इन कम शब्दों में अधिक से अधिक भाव प्रकट करने की क्षमता इनमें निहित होती है। तो कम समय इसमें बेटा पोयम थोड़ी दिखता है, लेकिन कम समय में हम अधिक भावों को स्पष्ट करना इस कविता का विधा विशेष है बेटा। यहाँ पर इस पाठ की विधा है, कम शब्दों में अधिक से अधिक भाव प्रकट करने की क्षमता इसमें निहित होती है। इसमें है, निहित बोले तो क्या है? इसमें रहना। नेक्स्ट अब परिचय के बारे में, कवि परिचय के बारे में जानकारी देंगे। कवि कौन है बेटे? रामधरी सिंह दिनकर। तो इसमें रामधरी सिंह, डॉक्टर रामधरी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। हिंदी के प्रसिद्ध कवियों में से एक है। उनका जन्म 1908 में बिहार के मुंगेर में हुआ था और इनका निधन 1974 में हुआ। इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है। उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। इनकी रचनाएं देखिए बेटा, रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं। प्रस्तुत कविता उनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से ली गई है। तो देखिए बेटा, डॉक्टर रामधरी सिंह का इन्हों कैसे कवि है? हिंदी प्रमुख कवियों में से इन भी एक प्रमुख कवि है। हिंदी कवियों में से प्रमुख कवि डॉक्टर रामधरी। हिंदी कवि कौन कौन है? फिर तुलसीदास, रहीमदास, ये बिहारी, ये वृंददास, ये सभी कवियों में से इन भी एक रामधरी सिंह कवि है। इनका जन्म देखो बेटा, जन्म कब हुआ? सन 1908 में हुआ। 1908 में बिहार में हुआ बेटा, बिहार में हुआ और मुंगेर में हुआ। मुंगेर बोल के एक गांव है, गांव में हुआ। 1908 में बिहार में मुंगेर गांव में हुआ था। और उनका निधन कब हुआ? 1974 में हुआ निधन। सन 1974 में हुआ बेटा। 1974 में इनका निधन हुआ। इन्होंने हिंदी राष्ट्र कवि कहा जाता है। इनको क्या कहा जाता है? राष्ट्र कवि मानते हैं। अब प्रेमचंद जी को क्या बोलते हैं? उपन्यास सम्राट बोल के आया बेटा। तो इनको उपाधि क्या मिला? उपाधि राष्ट्र कवि, इनको राष्ट्र कवि बोल के माना जाता है। और इनकी रचनाएं देखिए, रचनाएं रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती, आदि इनकी प्रमुख रचनाएं हैं। रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती इनके आदि प्रमुख रचनाएं हैं बेटा। इनको उर्वशी काव्य के लिए उनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। उनको उर्वशी काव्य के लिए उनको पुरस्कार, उर्वशी काव्य के लिए ज्ञानपीठ पुरस्कार देखिए बेटे। और एक बार, डॉक्टर रामधरी सिंह दिनकर जी का जन्म 1908 में बिहार में मुंगेर में हुआ बेटा। यहाँ पर मुंगेर
मुंगेर में हुआ और निधन सन 1974 में हुआ। इनको उपाधि इनको राष्ट्र कवि मानते हैं, बहुत इंपॉर्टेंट है बेटा ये, राष्ट्र कवि मानते हैं इनको और अंबरीश दिनकर को। इनकी रचनाएं रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती है। तरह के इनको उर्वशी काव्य के लिए उनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है। ओके, समझ में आया बेटा ये कवि परिचय के बारे में रीडिंग कर लो, बहुत इंपॉर्टेंट है। Unit 4A reading. Read individuals with Ray. Here, the both members they are the friends I said before only, and I explained half of the lesson in previous class. I am going to continue this topic. Page number 104, Seema. In these three films, Ray was at his most personal, and when some critics saw the films as didactic and verbose, he felt deeply hurt. For in these last films, Satyajit was directly talking to us, conveying his personal message on society and civilization. If the impulse that motivated his earlier films was aesthetics, in the last three it was self-expression, and there we were dining him with his right to speak. As the saying goes, no one is a prophet in one's own country, said Robert, and agnostic throughout his life. It is possible. Robert feels that in the face of death, Ray was searching for an answer. This was suggested by some of the music that he used in Shaka Prasaka. Here in these three films, Ray was very personal and he was critics saw the films and the people, those will come and they will saw the critics. Reactants means what were intended to cease. And verbs means what it wrote in a unexpressed way. And Satyajit was directly talking to us, conveying his personal message to the society and civilization. And impulse motivated early feelings was aesthetics means study of beauty. What is the meaning of aesthetics now here? The films which he will take means it was about the study of beauty and also the study of nature, and it will come about the social message, about the society and about the civilization, like that he used to take the films. And Robert feels that he used to feel a very savings goes, no one is prophet in one's own country, because for the country purpose some of the people will do, and for their sake some people will do, but here he was did for the sake of this country. And the death Ray was searching for an answer. After he was died, he was searching for the answer. And the music, this was suggested by some of the music that he used to Shaka Prasaka. The last time the two friends met, Ray was in hospital on his deathbed. It was a Sunday and Robert proved to have it arrived on the dot at 9 a.m. He had grown so weak that he looked frail as a child. I did not stay long and I was leaving, Manika said. Gala Naglo, it was nice. Those were his last words to me, said Robert. Robert was saying that when they met these two friends before that we observed in this story, they used to meet every Sunday at sharp at 10 a.m. Every time they used to meet at 10 a.m. itself. And when he went this Robert to meet the Ray, how he was there, he was lying in the bed as if as a small child will be there, and he grown up very weak and frail like a child. I did not stay long, and he was saying to the friend that I won't stay any long. Now he was saying that I was leaving. Manikda, this is the best
saying that these are the last words which was spoken by the Ray. One important follow-up of this friendship was the establishment of Chitravani, a communication and film institute, the first of its kind is West Bengal, which Roberts founded in 1970 and to which Ray, as a token of friendship, lent his name as co-founder. Ray was in the first governing body and after a few terms readily agreed to be the institute's advisor. Roberts arranged most of the initial funding from Canadian agencies. I had no reservations applying for them, for I feel richer countries in the West are addicted to countries like India, he said. What happened? One important fallout of his friendship was established. These are very popular and close friends, and for that these friends followed. They established one Chitravani, means where the films will be taken. What is this, ma? Chitravani, a communication and film institute. This was where it was there its kind in West Bengal, which Roberts founded in which year it was founded in 1970, and to which Ray as a token of friendship lent his name as a co-founder. He only established and he given as a co-founder to that Chitravanda, and he agreed and he given the advice to the government. And whatever the funds, Robert arranged most of his initial funding from Canadian agencies and their reservations applies them. And he said that he feel richer countries in the West and inferior to countries like India, he said. For 26 years, Roberts was the director of Chitravani, and under him the institute not only produced important documentary features but also became breeding ground for local talent for film making. How many years he was worked in this Chitravani mark? 26 years he looked out of this Chitravani, the film institution, and at this institute not only produced the important documentary features but also became breeding ground for local people, those who are acting and those who are having the talent to film making. This was the lesson about the reinventors with Ray. After finishing this lesson, some of the meanings are there. I am going to read that meanings. Just to look into your books. Page number 105. En route, on the way, stop over, a halt in a long journey, path breaking, totally new, portal and entrance, trilogy, a set of 3 films with the same artist or characters, hunted, abased, accusation, the act of charging somebody, detractors, people who criticize, arrogance, showing pride, muster up confidence, gain confidence, dictum, a statement that is believed to be true and followed, analogy, a future that is similar, enthusiastic, the art of judging beauty, follow, result, agnostic, a person who does not know whether God exists. After finishing the meanings, vocabulary part is there. Page number 106. Read the following report and fill the blanks with the word from the box. Below that, colloquies with underlined words or phrases. He given some of the words and this is colloquied with that. What are the words he given? Standing, fitting, outstanding, next one, thunderous. The venue of the celebration was Ravindra Bharati, Hyderabad. It was the 100-day celebration of the film Animals Forever. Avinash, the hero, was full of life with his dash performance in the film. What it will come up? Dash performance in the film means by seeing here words, you should write which one it will be perfectly matched to
to that whatever I am reading. What it will come? It was the 100 days celebration of the film Animals Forever. Avinash the hero was full of life with his dash performance. What performance, ma? Outstanding performance. What is the answer? First one, outstanding performance. In the brackets we given the performance, and we are seeing this underline this word. You should select and you should write the answer. First one is outstanding performance. In the film, he was admired by everyone. In fact, he was considered to be the main reason for the success of the film. The hall resonated with dash clapping when he came onto the dais. Dash clapping, if any hero will come onto the stage, all the visitors who are there sitting in front of them, what they will clap. And what he was, they were clapping, it's there in the bracket. What clapping? It means thunderous clapping. The audience, with packed audience, honored him with a dash ovation, means standing ovation, means all, if any hero will come up onto the stage, what they will do? They will clap by standing. What is the answer? Standing ovation. The producer felicitated everyone in the unit in a dash manner, in a fitting manner. The event was momentous and unforgettable. What was this one? Fitting manner. Now, after finishing this one dashes, here one word substitutes. Here it was given. Rendios is a one word substitute for a meeting place. You can work in groups and pick out similar one word substitutes from the text equivalent to the meanings given below. Now in the lesson he given the total sentence mark. You should pick that word which will suit. If the sentence is one and the word should be one only. For that it was the answer. First one, see, a short stay between two places in one's journey. What is that from that? It was stopover. Next, a person who brings out new books. Who is that person who brings books out, new books? Compiler. Same like the meanings only, ma. The sentence will be given and only one word you should write for that sentence. A group of 3 films that has the same characters are subject. It was there in this, what is that? Trilogy. Next, fourth one. An impressive entrance to a building. What is there? Portal. Next, fifth one. A person who tries to make something less good by criticizing it. Detractor. A person who is extremely important or large in size. Who are that? Colossus. No, a person who is responsible for a problem or a crime. Culprit. A handwritten document. What is that? A handwritten document, ma? Manuscript. Next, ninth one. A statement that expresses something people believe is true and is to be followed. What is that? Dictum. Using more words than needed. What are that? Verbose. Something designed to
to teach people some moral. What is that? Didactic. A person who is not sure about the existence of God. Who was that? Agnostic. Next, 13th one. A branch of philosophy that studies the principles of beauty in art. Who are that? Beauty of art means, I said before that, aesthetics. A result of a situation or of an action. What does that follow? A film that gives facts about something. Documentary. These are the sentences which he given. By seeing the sentence, you should write only one word. That word will express the total sentence. These are the answers. Page number 108. In the lesson Reindeers with Ray, we come across certain words or expressions that are not from English. Example, en route means what this means on the way. Here he given. For example, en route means what is this meaning in the language? This it was the meaning that on the way. Same like that only. These expressions are taken from languages like Latin, Greek and Portuguese and so on. There are certain instances where these expressions are used in English perhaps because of their precision in meaning. Some of them along with their meanings are given below. Here he given like that what I said here, for example, he given en route means on the way. Same like that only he given some of the meanings. I am going to read. NSC means all together in large numbers. Viva voce means a spoken exam. In toto means totally. Alma mater, mother of the soul. Ex officio, included because of the rank or job. Invencitia means what? In the absence of. Detour, a longer route we take to avoid a danger. Verbatim means word for word exactly as spoken or written. Status quo, situation as it is now. Ad hoc means not planned in advance. Bona fide means what? Genuine, real or legal. Lingua franca, link language. Magnum opus, the greatest work. Sine die, indeficiently. Here same like that only. Read the following paragraph and fill in the blanks with appropriate expressions given in the list above. Here he given like this the meanings are there. No, you should write in the dashes. The government consented to the request and came out with a proposal to set up an dash committee. Means what? Ad hoc it will come. Ad hoc means what? Not planned in advance. What? But we should write in this language. For that purpose, you should write ADHOC means not planned in advance. Now second one. It was proposed by the government that the committee could be led by a department official as an dash president. Officio means what here? Means included because of the rank or job. Means what? Included means ex officio you should write. I am writing in this language. Next, third one. The committee should conduct a written exam along with a dash to identify student representatives at Mandal district and state level to strengthen the culture of film festivals among the children. Here means what? Viva Voce means a spoken exam. Here what is that? Viva
OC. Next, last only 2 dashes ma here. The dash of the student should be verified for such identification. Means what? What identification? N massive means what? N massive means what here? All together. Last fifth one. The proposal made the screening of at least a dash of a director mandatory every year. The children were thrilled to bits on this. Means what? The greatest work means magnum. Opus. This is the grammar bits whichever there in your textbook ma I explain you. If you are having any doubts, once again you go through this grammar bits and complete in your textbook and as well as in your workbook.